నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు సిబిఐ దగ్గర ఉంది. ఎలా వచ్చింది? ఆయన 15 రోజుల పాటు అవుట్డోర్ వెళ్ళబోతున్నారు. దీనికి షరతులతో కూడిన పర్మిషన్ ఇప్పుడు కోర్టు ఇచ్చింది. కోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది కోర్టు దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు దేశం దాటాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. మరి ఈ నేపథ్యంలో లాస్ట్ టైం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐతో కోర్టుతో గేమ్స్ ఆడారో అదే సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ చేస్తారా, లేదు అంటే ఈసారి అన్ని ఆచితూచి అడుగులు వేస్తారా? ఇప్పుడు ఇదే పెద్ద కన్ఫ్యూజన్. అసలు కోర్టు ఏం చెప్పింది, ఎలాంటి షరతులు పెట్టింది, సిబిఐకి ఎలాంటి రైట్స్ వచ్చినాయి, వీటి మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, లాస్ట్ టైం లండన్ వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి తన హక్కుని తను వినియోగించుకునేలాగా ఈరోజు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. సో ఏంటి ఆ షరతులు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ అసలైంది ఇచ్చారా లేదా? ఇంకొక విషయం ఇక్కడ మనం క్లియర్గా చర్చించుకోవాలి. సిబిఐకి అయితే గతంలో వాళ్ళు ఏదైతే రాంగ్ నెంబర్ ఇవ్వటం కానివ్వండి, ఈమెయిల్ ఐడి కూడా రాంగ్ ఇవ్వటం కానివ్వండి, అవన్నీ జరిగాయి. అంటే దీన్ని బట్టి మళ్ళా డౌట్ వచ్చి వాళ్ళకి ఫోన్ చేస్తేనో అవన్నీ కూడా రాంగ్ అని వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. సరే, దాని తర్వాత తెలిసిన దాన్ని తర్వాత ఇంటిమేషన్ ఇచ్చి వెంటనే రిటర్న్ రప్పించడం జరిగింది. తర్వాత కోర్టుకి అటెండ్ అవ్వటం కూడా జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు తెలిసి ఇప్పుడు కొంచెం సిబిఐ ఇంకొంచెం గట్టిగా స్ట్రాంగ్గా అయితే నిర్ణయం తీసుకుంటున్నాయి. ఏంటంటే అది వాళ్ళైతే కోర్టును అయితే వాళ్ళు కోరుతున్నారు. కోర్టును కోరుతున్నప్పుడైతే కోర్టు అయితే ఆయన వెళ్ళే షెడ్యూల్, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే షెడ్యూల్ కానివ్వండి, అలాగే కానివ్వండి ఆయన పర్సనల్ నెంబర్ ఇవ్వాలని కానివ్వండి ఒక షరతులు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయనతో పాటు ఉండే వాళ్ళ నెంబర్ ఇంపార్టెంట్, కానీ ఆయన వెళ్తున్నారంటే ఆ ప్లేస్లో ఉన్న నెంబర్ ఇవ్వాలి. ఆయన గతంలో చెప్పారు, నేను ఫోన్ వాడను, నా దగ్గర ఫోన్ ఉండదు అని చెప్పారు, నాకు నెంబరే లేదు అని అన్నారు. ఒక సీఎంగా చేసిన వ్యక్తి నెంబర్ లేకుండా ఉంది అని అంటే ఎవరు నమ్మరు. కాకపోతే నాకు నెంబరే లేదు అని అన్నారు. ఆ నెంబర్ లేదని అన్నప్పుడు ఇప్పుడు కోర్టు అడుగుతున్నప్పుడు ఇచ్చారంటే ఎట్లా వచ్చింది నెంబర్? ఇప్పుడు ఎట్లా నెంబర్ వచ్చింది అంటే ఇప్పుడు ఫోన్ ఉందనే కదా. ఆయన దగ్గర ఫోన్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది ఒప్పుకోవటం ఎందుకు, నాకు ఫోనే లేదు, నేను ఎవరితో ఫోన్లో కాంటాక్ట్ ఉండను, నాకు సంబంధం లేదని మాటలు మనం విన్నాం. ఇంకోటి ఏంటంటే 20వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళకి కోర్టు పర్మిషన్ ఇవ్వటం, 2 వారాల వరకు ఉండటానికి అవకాశం ఇవ్వటం, ఇది జరిగింది. ఇప్పుడు ఈ నెల 24 వెళ్తున్నారు అనేది అయితే ఒకటి అంటున్నారు. వెళ్ళి తర్వాత వాళ్ళు రావటానికి అయితే వచ్చిన తర్వాత కూడా టెలికాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వాలి కోర్టుకు కానివ్వండి అని చెప్పైతే కంపల్సరీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ కూడా అన్నిటికీ అగ్రీ అయ్యి వాళ్ళు వెళ్తున్నట్టు కనపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా చేసిన వ్యక్తి గతంలో ఎందుకు తప్పుడు నెంబర్లు ఇచ్చారు అనేది అయితే ఇప్పుడు కోర్టులను ఎలా మోసం చేయడానికి వీలవుతుంది? ఇప్పుడు సిబిఐ రేపొద్దున మళ్ళా వాళ్ళకి తప్పుడు అనేది నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ అనేది ఆడ నిరూపించుకోవాల్సిన అవసరం ఈసారి ఈ ట్రిప్లోకి వచ్చిందా అని అంటే నువ్వు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు నిరూపించుకోవడానికి మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేది. సో ఇది అంతా కూడా ప్రతి దానిలో కూడా మీరు చూడండి, ఎక్కడో ఒక చోట వాళ్ళ బుద్ధి బయటపడుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి కుటిలమైన బుద్ధులన్నీ కూడా ప్రతి చోట కూడా అది ఓపెన్గా బయటపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం, కోర్టుని అన్నిటినీ మేనేజ్ చేయడం అనేది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు అని ఆయనకు తెలుసు. కానీ ఎలా చేయగలిగారు అంటే నన్ను ఎవరు ఏమి చేయలేరు, నెంబర్ ఇచ్చేస్తా, నాకు ఫోన్ చేస్తారా పెడతారా, ఏదో నామకహ అందుకోసం ఇచ్చారా? ఎవరు గైడ్ చేస్తున్నారు అసలు ఆయన నిజాయితీని ఆయనే క్వశ్చన్ చేసుకునేలాగా చేస్తున్నారు కదా. ఆయన నిజాయితీని నిరూపించుకోవాల్సిన చోట ఆయన నిరూపించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కోర్టుల దగ్గర నిజాయితీ అనేది ఒకసారి పోతే ఇంకో కేసుకి ఇప్పుడు నెక్స్ట్ కేసుకు నమ్మరు. ఏంటంటే ఆయన మా ఆలోచన విధానం అదే, కోర్టులను తప్పుదావ పట్టిస్తాడని కానివ్వండి, ఎవిడెన్స్ని తారుమారు చేస్తారని కానివ్వండి, ఇవన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి అది చెప్తున్నారు. అంటే ఆల్రెడీ కోర్టులో అలా చేశారు కూడా, అంటే గతంలోనే చేశారు కదా. ఇవన్నీ చెప్పడంలో తప్పేలా అవుతుంది?
ఇప్పుడు కరెక్ట్ ఎవిడెన్స్ మీరు ఇచ్చి ఫోన్ నెంబర్లు కరెక్ట్గా ఇచ్చి వెళ్తేనో అది పెద్ద ఇది కాదు. దానిలో అసలు ఏం జరుగుతుంది చెప్పండి. ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తే కోర్టులో ఆ ఫోన్కి ఎవరైనా ఆ ఫోన్ మూలన వీళ్ళకి వచ్చే బాధలు ఏముంటాయి చెప్పండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఫోన్ నెంబర్ అని అంటే అంటే దాని మూలన ఎందుకు అంటే ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఫోనే నేను వాడలేదని చెప్పి చెప్పుకుంటారు. ఫోన్ నెంబర్ ఇవ్వటం లేదు. అట్లీస్ట్ భారతి గారి నెంబర్ అయినా ఇచ్చి ఉండాలి. అవును, ఆ రోజు భారతి గారు వెళ్ళారు ఆయనతో పాటు. భారతి గారు ఉంటారు కదా. ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏదైనా అంటే ఆయన తర్వాత ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి, ఆయన గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు భారతిరెడ్డి గారినే మాట్లాడతారు, అడుగుతారు. అట్లాంటప్పుడు ఆయన ఫోన్ నేను క్యారీ చేయను, నాకు నెంబర్ లేదు, ఇన్ని చెప్పినప్పుడు అట్లీస్ట్ భారతిరెడ్డి గారి నెంబర్ ఇచ్చుంటే ఈ డౌట్ అనేది వచ్చేది కాదు. సో అది ఇవ్వకపోబట్టే ఈ రోజున ఇన్ని రకాల అనుమానాలు. ఆయన ఫారిన్ వెళ్తుంటే కూడా ఇన్ని రకాల కండిషన్స్ పెట్టడం కూడా, ఎక్కడెక్కడ ఏ టైంలో ఉంటారో వాళ్ళ షెడ్యూల్ అడగటం కానివ్వండి, ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టడం కారణం ఆయన గతంలో చేసిన తప్పులే కావచ్చు. సరే రేపు ఇప్పుడు వెళ్ళినా కూడా 2 వీక్సే టైం ఇచ్చారు. 2 వీక్స్లో వస్తారా, లేదంటే 2 వీక్స్ తర్వాత వస్తారా, మళ్ళా దానికి ఏమైనా వేస్తారా అని కూడా వెయిట్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.